మహిళా సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేయనుంది. 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తల లక్ష్యాన్ని అధిగమించిన ప్రభుత్వం ఈ ఏడాది 5 లక్షల మంది పారిశ్రామికవేత్తల్ని తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ సీఎం చంద్రబాబు వివిధ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. వివిధ రంగాల్లో విజయం సాధించిన మహిళలతో ముఖాముఖి నిర్వహిస్తారు. 20 నెలల కూటమి పాలనలో చేపట్టిన మహిళా సంక్షేమం, అభివృద్ధి, సాధికారతను వివరించేలా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాల్లో తల్లికి వందనం, స్త్రీశక్తి పథకాలు మహిళల కోసం రూపొందించినవే. ముఖ్యంగా స్త్రీశక్తి పథకం సూపర్ సక్సెస్ అయింది. ఇప్పటివరకు 50 కోట్ల ఉచిత ప్రయాణాల మైలురాయిని ఈ పథకం చేకూరింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే డ్వాక్రా సంఘాల ఏర్పాటుతో మహిళల్లో సాధికారత తెచ్చిన చంద్రబాబు ఇప్పుడు వారి ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి బ్రాండింగ్ కల్పించేలా గత కొంతకాలంగా కసరత్తు చేస్తున్నారు. దీంట్లో భాగంగా డ్వాక్రా ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం స్వయం పేరుతో బ్రాండింగ్ చేయాలని నిర్ణయించారు. స్వయం లోగోను తీర్చిదిద్దారు. స్వయం బ్రాండ్ పేరు, లోగోలను ముఖ్యమంత్రి మహిళా దినోత్సవం సందర్భంగా ఆవిష్కరించనున్నారు. అమరావతి పరేడ్ గ్రౌండ్లో జరిగే కార్యక్రమాల్లో భాగంగా 4 గంటల పాటు పాల్గొంటారు. ప్రత్యేక వీడియోలతో పాటు 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలు సాధించిన విజయాలు, భవిష్యత్తు లక్ష్యాలపై రూపొందించిన ప్రజెంటేషన్లను సీఎం చంద్రబాబు వీక్షిస్తారు. అనంతరం లబ్ధిదారులకు మెగా చెక్కులను ముఖ్యమంత్రి పంపిణీ చేస్తారు. కీలకోపన్యాసం అనంతరం వివిధ శాఖలకు చెందిన స్టాళ్లను సీఎం సందర్శిస్తారు. చిరుధాన్యాల బండ్లు, ఎగ్ కార్ట్స్, ఫామ్ బజార్ వ్యాన్లు వంటి వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు సమక్షంలో 36 ఎంఓయూలపై ఉన్నతాధికారులు సంతకాలు చేయనున్నారు. ఈ క్రమంలో 5 కొత్త పథకాలను ప్రారంభించనున్నారు. 7 అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత 50 మంది మహిళా పారిశ్రామికవేత్తలు, ఆర్టీసీ మహిళా డ్రైవర్లు సహా వివిధ రంగాల్లో విజయం సాధించిన మహిళా ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని చర్చించనున్నారు.